మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబరు క్రొత్త నిబంధన 9. నేను చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నాయని చెప్పుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ధ్యానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణించినటువంటి ప్రయాణములో ఎక్కువ శాతము చిన్న చిన్న దోణులు, చిన్న చిన్న పడవలు, సముద్రం మీదనే ఎక్కువగా ఆయన ప్రయాణం చేశాడు. ఎక్కువ శాతం నదుల మీదనే ప్రయాణం చేశాడు. కాబట్టి సముద్రం మీద ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, యేసు దోణి ఎక్కినప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులు ఎక్కినారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ ప్రయాణంలో ప్రభు కొంత అలసట తీర్చుకోవడానికి ఆయన అడుగు భాగానికి వెళ్ళిపోయి, లోపలికి తగ్గులోనికి వెళ్ళిపోయి ఆయన నిద్ర చేస్తూ ఉన్నాడు. విశ్రాంతి నిద్రపోతూ ఉన్నాడు, పన్నుకున్నాడని రాయబడింది ఇక్కడ. అయితే ఆయన నిద్రించిన సమయంలో ఏం జరిగిందంటే, సముద్రంలో తుఫాను లేచిందంట. సముద్రంలో తుఫాను లేచింది. తుఫాను లేవగానే ఏమైపోయిందంటే, గాలి ఎక్కువైపోయింది. భయంకరమైన గాలుల చేత సముద్రములో ఆ గాలికి వాటర్ అంతా, నీళ్ళంతా కూడా ఏమవుతుందంటే అలలుగా మారిపోయి తుఫానుకు, గాలికి సముద్రం అంతా అల్లకొల్లంగా మారిపోయి అలల చేత కప్పబడుతూ ఉంది. అంటే ఇంకెప్పుడు మునిగిపోతుందో తెలియదు. అందుకని మత్స్యకారులు, చేపలు పట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముద్రపు అధికారులు ఏం చెప్తారంటే, తుఫాను ఎక్కువగా ఉందనుకోండి, వాతావరణం సరిగ్గా లేదనుకోండి, వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోండి, ఆ సమయంలో వాళ్ళను సముద్రంలోనికి పంపించడానికి పర్మిషన్ ఇవ్వడు. చేపలు పట్టడానికి వీలు ఉండదు. అలాంటి సమయంలో ప్రభు శిష్యులు మరికొంతమంది ప్రయాణం చేస్తుండగా, ఆ ప్రయాణంలో తుఫాను చేత, అలల చేత కొట్టుమిట్లాడుతున్న సమయంలో శిశువులంతా కూడా భయపడిపోయినారు. నిజమే. ఎందుకంటే నడి సముద్రంలో ఎవరు రక్షించేది? ఎవరు కాపాడతారు? కొన్ని సముద్రాల్లో
కొన్ని కొన్ని పడిపోతుంటాయి, తిరిగి పడుతూ ఉంటాయి, ఏదో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరిని రక్షిస్తారు? ఎవరు ఎంతమందిని రక్షిస్తాడు? కాబట్టి అలల చేత కప్పబడుతున్న సందర్భంలో ఆ ధోనిలో ఉన్నటువంటి వారు శిష్యులు మరి కొందరు అందరూ కలిపి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని వణుకుతూ ఉన్నారు. అప్పుడు ఆయన శిష్యులు ఏం చేశారంటే, మన ప్రభు ఉండగా మనకేం భయం అని ప్రభు దగ్గరికి పోయి ఆయన లేపుతూ ఉన్నారు. ఏమని లేపుతున్నారో చూడండి. 25వ వచనంలో, వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిడి. మరొక చాట ఏమని రాయబడిందంటే, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. అంటే మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రశాంతంగా పనుకొని నిద్రపోతా ఉన్నావు నువ్వు. ఒకసారి బయటకు వచ్చి చూడు, తుఫాను చేత అలల చేత ఈ దోణి మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది, నీకు చింత లేదా అని ప్రభుని అడిగారు. దేవుని మహిమ కలుగునుగా. ఆయనకు చింత లేదా? ఆయన చింత అంతా మన మీదనే. దేవుని మహిమ కలుగునుగాక. అందుకని చెప్పారు, మీరు చింతించకుండా ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. అంటే ఆయనకు చింత లేదని ప్రభువుని అడిగారు, కానీ వీళ్ళకేముంది? చింత ఉంది. ఏమవుతామో తెలియదు చింత. కానీ ప్రభు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు దేని విషయంలో చింతిస్తున్నారో, దేని విషయంలో ఆలోచిస్తున్నారో, దేని గురించి భయపడుతున్నారో, దేని గురించి దిగులు చేస్తూ అనారోగ్య పాలవుతున్నావో అది నా మీద వేయి, నేను చూసుకుంటా అని ప్రభు అంటున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. చింత లేని మనుషులు ఎవ్వరూ కూడా లేదండి. ఎవరిని కదిలించినా ఏదో ఒక చింత కనపడతా ఉంది. ఎవరిని గెలిగించినా, ఎవరి మనసులో తొంగి చూసినా ఏదో ఒక చింతలండి. 18 ఒక సిస్టర్ ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. బయట స్పీకర్ పెట్టిన పాస్టర్ వింటూ ఉంది. ఏడుస్తూ ఉంది. అన్న భర్త పట్టించుకోవడం లేదు, ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వేరే ఊరికి వెళ్ళిపోతాడో తెలియదు. బయట ఊరికి పోయి ఏమన్నా పని చేసుకుని డబ్బులు ఇంటికి తీసుకొస్తాడన్నా, లేదు. వస్తాడు, ఏమి తీసుకొని రాడు. నేనేమన్నా పని చేసి అంత ఎంత ఎత్తి పెట్టుకున్నా దాన్ని ఎత్తుకొని పోతాడన్నా. ఎట్లన్నా నేను బతికేది? 2 పిల్లలు ఉన్నారన్నా అని ఫోన్ చేసింది. చింత. ప్రభు అంటున్నాడు, నీ చింత నా మీద వేయి. నిజమే, ఎంతోమంది కొన్నిసార్లు ఒక దేవుని సేవకుడుగా నాకు వాళ్ళ విషయాలన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళ కోసం వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు అవన్నీ నాకు భారంగా నాకు గుర్తు ఇచ్చి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా. నాకెందుకు చెప్తారు చెప్పండి? నేను వాళ్ళ రక్త సంబంధికున్నా, వాళ్ళ బంధువున్నా, వాళ్ళ స్నేహితుడినా, వాళ్ళ అన్ననా, తమ్మున్నా, ఎవరు నేను? నాకెందుకు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ సమస్యలు నాకు చెప్తారు అంటే కారణం, భారం కలిగి దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే మా జీవితాలు మారుతాయన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ ప్రతి విషయం దేవుని సేవకుడు చెప్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. చింతలేని మనుషులు ఎవరు లేరు. కానీ చింతలు తీర్చే వాళ్ళు ఎవరు? మనుషులు తీరుస్తారా? ఒక సేవకుడుగా నాకు చెప్పారు, కానీ ఇంకోరు చెప్తే తీరుస్తారు? అది తీర్చాడు. నేనైతే దేవుని సేవకుడిగా, ప్రభావ పలాని సిస్టర్ పొద్దున్నే ఫోన్ చేసి తన సమస్య చెప్పుకుందయ్యా, సహాయం చేయి దేవా, భర్తను మార్చునని చెప్పేసి ప్రార్థన చేస్తా. ఇంకోరు చెప్తే ఏం చేస్తారు? ఏం చేయరు, ఇంకా ఎక్కువ చేస్తారు బాధను. దేవుని మహిమ కలుగునుగాక. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుని సన్నిధి చేరడం ద్వారా మన చింతలు ఏమైపోయినాయి? చింతలు తీరిపోయినాయి. దేని గురించి చింతిస్తున్నామో ఆ చింతలు ఏమైపోయినాయి? తీరిపోయినాయి. దేవుని మహిమ కలుగునుగాక.
ప్రభు శిష్యులు అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాం ఇక్కడ, సముద్రంలో అలల చేత తుఫాను చేత మేము కప్పబడిపోతా ఉన్నాం, మేము నీకు చింత లేదా? ప్రభు అంటాడు, అంతం ఏదైనా సరే నన్ను దాటుకొని రావాలంటాడు ప్రభు. ఏమంటాడు? అంతం ఏదైనా వస్తే, మీకు అపాయం ఏదైనా వస్తే, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అది నన్ను దాటుకొని రావాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ పనుకున్నాడు? ఆయన అమరణ పనుకున్నాడు. అంటే ఆ బోట్లో అడుగు బాగాన పనుకున్నాడు, అడుగు బాగాన పనుకున్నాడు ఆయన. ఇప్పుడు దోణి మునిగిపోవడానికి సిద్ధమైంది అనుకోండి, నీళ్ళు ఎక్కడికి వస్తాయి? ఫస్ట్ అడుగుకు వస్తాయి. అడుగుకు పోయి అడుగు మునిగి నెమ్మదిగా పైకి వస్తాయి. అంటే ఆ సముద్రంలో లేచిన తుఫాను ద్వారా వచ్చే అలల ద్వారా మునిగిపోతే నీళ్ళు మొట్టమొదటికి ఎక్కడ వస్తాయంటే యేసు ప్రభు ఉన్న దగ్గరికి పోవాలా, యేసు ప్రభువును ముంచేసి బయటికి రావాలా. అందుకనే ప్రభు అంటాడు, అంతం ఏదైనా సరే అది నన్ను దాటుకొని రావాలి, నన్ను ముంచి మిమ్మల్ని ముంచాలి. అంటే ప్రభు మునిగిపోతాడా? ప్రభువును ముంచగల సామర్థ్యత ఈ సముద్రానికి ఉందా? ఎందుకంటే సముద్రాలు సృష్టించింది ఆయన కాబట్టి సముద్రాలు ఆయనకు లోబడతాయి. కాబట్టి ఆ సముద్రం సృష్టించిన సృష్టికర్తన దేవుడు అమరణ పనుకొని నిద్రపోతూ ఉంటే ఆ దోణిలోనికి అపాయం ఎట్లొస్తుంది? రాదు. అందుకనే ఆయన శిష్యులు కంగారుగా భయపడుకుంటూ వచ్చి ప్రభును లేపితే ప్రభు అన్నాడు, గద్దించాడు, అల్ప విశ్వాసులారా. ఏమంట? అల్ప విశ్వాసులు అంటే అవిశ్వాసులారా, అంటే విశ్వాసం తక్కువ కలిగిన వారులారా. ఏం లేదు వాళ్ళకి, విశ్వాసం లేని వారా, విశ్వాసం లేని తరములారా అని గద్దించాడంట. నిజమే, కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులను బట్టి, మనకు వచ్చే భయము కంగారును బట్టి ప్రభువును కూడా కంగారు పెడుతుంది. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ సమస్యలను బట్టి నువ్వేం ఆలోచన చేస్తున్నావు ప్రభువా? నాకు వచ్చిన ఈ వ్యాధిని గురించి నువ్వేం ఆలోచన చేస్తున్నావు? చూస్తున్నావా లేదా ప్రభువా? నా ప్రార్థన వింటున్నావా లేదా ప్రభువా? నాకు సహాయం చేస్తావా చేయవా ప్రభువా? లెక్కలేనండి డౌట్లు వస్తాయి మనుషులకి. అలాంటి ప్రార్థన చేసే వాళ్ళు, అలాగ అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టి ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి అంటాడు, అవిశ్వాసి అంటాడు, విశ్వాసం లేని తరములారా అంటాడు. అసలు మనం చేసిన ప్రార్థన పైన మనకు నమ్మకం లేకపోతే ఎట్లా? ప్రభు అన్నాడు, మీరు దేన్నైతే అడుగుతున్నారో అది పొందుకున్నామో నమ్మండి, అది మీకు ఇవ్వబడుతుంది. దేని విషయంలో మీరు ప్రార్థిస్తున్నారో ప్రార్థనకు జవాబు వచ్చిందని మీరు నమ్మండి, అప్పుడు అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని ప్రభు చెప్తే, మనం చేసిన ప్రార్థనకు జవాబు రావడానికి ఆలస్యం దేవుని చిత్తం అయితే మనమేమంటాము? చేసిన ప్రార్థన వింటున్నావా ప్రభువా? వినలేదా ప్రభువా? నాకు సహాయం చేయవా? నా పరిస్థితి ఇంతేనా అని మనల్ని మనం విమర్శించుకుంటూ ప్రభువును కూడా విమర్శిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఆయన వినకుండా ఉండడానికి చెవులు మందం కాలేదు, ఆయన రక్షించడానికి చేతులు కురస కాలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనకు ఆయనకు కొన్ని అడ్లు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవి తీసేసుకుంటే చాలు. హల్లెలూయా. కాబట్టి ఆ శిశువులు ప్రభువును పోయి లేపినందుకు అన్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రభు శిశువులకు ఆజ్ఞ వాళ్ళు చెప్పాడు, ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే మీ ఎదుట ఉన్న కొండ కనిపిస్తుందా కొండ, ఆ కొండ ఎత్తిపోయి సముద్రంలో పడంటే పడుతుందంట. అంత పవర్ దేవుడు మనకి ఇచ్చినాడు, అంత పవర్ తన శిశువులకు ఇచ్చినాడు. అంత అధికారాన్ని ప్రభు ఇస్తే సముద్రంలో వచ్చే అలలకు భయపడి ప్రభు దగ్గర అడిగినందుకు అడిగినాడు. ఆయన అన్నాడు, ఎందుకు మీరు నమ్మలేదు, ఎందుకు విశ్వసించలేదు? ఎంతసేపు ప్రభు మీద ఆధారపడ్డాము, ప్రభు ప్రార్థన మీద ఆధారపడ్డాము తప్ప సొంతంగా ధైర్యంగా నిలబడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే ధైర్యం కావాలి. దేవుని మహిమ కలుగును గాక. నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా అనుకోద్దండి.
వేరే సేవకులు నేను ఎప్పుడు విమర్శించను. నాకు ప్రాణం దేవుని సేవకులు అంటే. కొందరికి స్వస్థతపరిచే వరం ఉంటుంది, అధికారం ఉంటుంది, కొందరికి ఉండదు. దాన్ని పొందుకోండి దేవుని సన్నిధిలో, దాన్ని పొందుకోండి. ప్రభా స్వస్థతపరిచే వరం నాకెందుకు ఇవ్వు ప్రభా, నాకు కూడా ఇవ్వని అడిగే పొందుకోండి. అలా కాకోకుండా ఒక సేవకుడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసను లేకుంటే మరొకరినో ఇంకో సంఘాన్ని తొలగిపోయి ఇంకో సేవకుని దగ్గర ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ ప్రార్థన దేవుడు విన్నాడా? వింటాడు కదా. మరి ఎక్కడికో పోవడం ఎందుకు, వేరే వాళ్ళతో ప్రార్థన చేయించడం ఎందుకు? అది తప్పనేం కాదు. అసలు ఆ బలాన్ని, అధికారం నువ్వు పొందుకొని ఉండని నేను చెప్తాను, అంతే. అంతకంటే నేను ఏం చెప్పనండి. అలా వేరే సేవకులతో ప్రార్థన చేయించడం తప్పని నేను కాదు చెప్పేది. ఆ అధికారాన్ని మనం కూడా పొందుకుందాం. మనకెందుకు ఇప్పుడు దేవుడు పచ్చిపాత, వాళ్ళనొక రకంగా వీళ్ళనొక రకంగా దేవుడు చూడు కదా. అందరికీ ధారాళంగా దేవుడు అధికారం ఇచ్చినాడు. శత్రు బలవంతటి పైన దేవుడు అధికారం అనుగ్రహించున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. శిష్యులను గద్దించినప్పుడు ప్రభు బయటకు వచ్చి ఏం చేసినాడు చూడండి, 26వ వచనం. అందుకు ఆయన విశ్వాసం అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంను గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవుని మహిమ కలుగునుగాక. ఏం చేసినాడు ప్రభు? లేచినాడు. ఫస్ట్ వాతావరణాన్ని చూశాడు, సముద్రాన్ని చూశాడు, గాలిని చూశాడు, అలలను చూసినాడు. ఈ చూస్తే భయంకరమైన గాలి చేత అలలు ఒక్కోదాని వచ్చి మీద పడతా ఉన్నాయి. ఎప్పుడు మునిపోదో తెలియదు, అటు వచ్చి పడతా ఉంది. ఆ సమయంలో ప్రభు ఏం చేసినాడంటే, ఏ సముద్రం అలల చేత కొట్టుబెట్టి దాటిన సమాధానంగా ఉండు అన్నాడు. ఏ గాలి ఆగిపో అని గద్దించినాడు. గద్దింపు వేరు, సాధారణంగా చెప్పేది వేరు అనా. గద్దింపు అంటే పవర్ఫుల్ సౌండ్తో రావడం, మాట్లాడేది సాధారణంగా. ఇప్పుడు ప్రభు సముద్రాన్ని, గాలిని గద్దించినాడా, మాట్లాడినాడా? గద్దించినాడు. అంటే కొన్నింటిని గద్దిస్తే తప్ప సమాధానంలోనికి రావు. కొన్నిసార్లు కొంతమంది సేవకులు దయాల్ని గద్దిస్తాం. నాకు కూడా అలవాటు ఉంది. దయాల్ని గద్దిస్తాం. వేస్తున్నాములో ఏ దయమా వెళ్ళిపో, అది అధికారం, గద్దింపడం. దాన్ని అంటారు కొంతమంది, అట్లా గద్దించకూడదు, వారికి ప్రార్థన చేయాలంటారు. ప్రభు చెప్పాడు గద్దించు అన్నాడు. ఆయన గద్దించమన్నాడు, గద్దిస్తున్నాం అంతే. హల్లెలూయా. ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా మేము ఏది చేయం. ఆయన చెప్పిందే మేము చేస్తాం. ఆయన గద్దించమన్నాడు, గద్దిస్తాం. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన గద్దించాడు, గద్దించమని చెప్పాడు, గద్దిస్తాం. హల్లెలూయా. గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు ఆ గాలి సముద్రం అంతా ఏమైపోయింది? నిమ్మలమైపోయిందంట. నిమ్మలం అయిపోయిందంటే సాధారణంగా స్థితికి వచ్చేసింది, సాధారణంగా ఉండే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, గాలి సముద్రం ఒక మనిషికి లోబడతాయా? వాన వచ్చేటప్పుడు కొన్నిసార్లు భయంకరమైన గాలి వేస్తుంది, రేకులు లేచిపోయేంత గాలి వస్తుంది. పోయిన సంవత్సరం అటు సంవత్సరమో మనం రేకులతో ఉన్నప్పుడు వచ్చింది గాలి. ఆ చుట్టుపక్కల ఎక్కడొక్కడ కొన్ని రేకులు లేచిపోయినాయి. అలాంటి పెద్ద గాలిలు వచ్చినప్పుడు ఒక మనుషుడు ఏ గాలి ఆగిపో అంటారు, ఆగిపోతుందా? ఆగిపోదు. మరి ప్రభు ఆజ్ఞాపిస్తే అది ఆగిపోయిందే లేదా? ఆగిపోయింది. సముద్రం ఉప్పొంగినప్పుడు కొన్ని ఊర్లు కొట్టుకొని పోతాయి, పెళ్ళ బిల్డింగులతో సహా పట్ట లేచుకొని పోతాయి. ఏ మనుషుడైనా దాన్ని ఆపగలడా? ఆపలేడు. కానీ ప్రభు గద్దించినప్పుడు సముద్రం కూడా నిమ్మలం అయిపోయింది, గాలి నిమ్మలం అయిపోయింది, సముద్రం నిమ్మలం అయిపోయింది, అలలు కూడా నిమ్మలం అయిపోయినాయి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఎందుకంటే వాటిని కలగజేసింది ఆయనే, దాన్ని సృష్టించింది ఆయనే. అంటే దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రకృతి లోబడుతుంది, పక్షులు లోబడుతున్నాయి, జంతువులు లోబడుతున్నాయి,
భూమి భయపడతా ఉంది, సముద్రం భయపడతా ఉంది, ఆకాశం భయపడతా ఉంది, కానీ మనుషుడు మాత్రం భయపడడం లేదు. మనుషుడు మాత్రం దేవుడు చెప్పింది వినడం లేదు. మనుషుడు దేవుని గద్దింపుకు లోపడడం లేదు. మనిషిని కూడా ఆయా సందర్భాల్లో తప్పు చేసినప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు. ఆ గద్దింపునకు కొందరు లోపడుతున్నారు, కొందరు భయపడుతున్నారు, కొందరు లోపడుతున్నారు, ఆయన చెప్పింది చేస్తూ ఉన్నారు. కొందరు ఆయన చెప్తా ఉంటారులే, మామూలే, మన పని మనలే అని చేసుకుంటున్నారు. కానీ అది తప్పు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అప్పుడు చూడండి 27వ వచనం. ఆ మనుషులు, ఏ మనుషులు? ఆ ధోనిలో ఉండే మనుషులు, శిష్యులతో సహా ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నాయని చెప్పుకొనిరి. ఎవరెవరు? శిష్యులు ఉన్నారు, అందులో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. శిష్యులు ఎక్కువ ఉన్నారు అనుకోండి. చూడండి, ఈ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చారు, ఏమి నమ్మారు, ఏం తెలుసుకున్నారు ఆయన దగ్గర? ఆయన ఎమ్మడిస్తూ ఉన్నారు. 12 మంది శిష్యులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులు ఆయనతో పాటు కొనసాగుతున్నారు. కానీ ఆయన ఎవరో తెలియకోకుండానే ప్రయాణం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదా? ఆయన ఎవరో, ఆయన ఏమి చేస్తాడో, ఆయన మనకు ఏమి కలగ చేస్తాడో కూడా తెలియకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే మనము ఎవరిని ఎమ్మడిస్తున్నామో ఆ ఎమ్మడించే వ్యక్తి ఆయన ఎవరు, ఏం చేస్తాడు, ఆయన ద్వారా మనకు ప్రయోజనం ఏంటో తెలియకుండా మనం ప్రయాణం చేయకూడదు. దేవుని మహిమ కలుగును గాక. అంటే మనం యేసుని ఎమ్మడిస్తున్నాం ఎందుకు కొరకు? ఆయన తన శిలువలో కార్చిన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడిగి వేశాడు. మనం నీతిమంతునిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు. మనం చనిపోతే ప్రభు పరలోక రాజ్యం తీసుకుపోతాడు అనే కదా మనం ప్రభుని నెమ్మడిస్తున్నాం. కాబట్టి యేసుతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఆయనను ఎమ్మడిస్తున్నారు, కానీ ఆయన ఎవరో తెలియదు, ఏమి చేస్తాడో తెలియదు, ఆయనది వాళ్ళకు ప్రయోజనం ఏంటో కూడా తెలియకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, గాలిని సముద్రం గద్దించినప్పుడు, నిమ్మలమైనప్పుడు ఆశ్చర్యపోయినారంట. దేవుని మహిమ కలుగును గాక. మరొక చాట ఉంది, ఆ కార్యాన్ని చూసి ఆయన నమ్మినారు. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో ఫస్ట్ నెంబర్ 1 అద్భుతం చేశాడు. కానా అనేటువంటి ఊర్లో పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి విందుకు ప్రభువును ఆహ్వానిస్తే అక్కడ పెళ్లి విందు ఏర్పాటు చేసినటువంటి వారు, అక్కడ ప్రాముఖ్యమైనటువంటి విందులో ద్రాక్షరసం అది అయిపోయింది. పెళ్లి వాళ్ళకి అవమానం కనుక ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 6 రాతి బనల నిండా నీళ్ళని నింపించేసి వాటిని ద్రాక్షరసంగా మార్చి ఆనాడు పెళ్లి విందు వాళ్ళను ఘనపరిచాడు. అయితే అది చూసినప్పుడు యేసు ప్రభువుని విస్మరించినాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుణ్ణి విశ్వసించడానికి, దేవుని నమ్మడానికి, దేవుణ్ణి ఎమ్మడించడానికి, ఆయన కొరకు జీవించడానికి ఆయన ఏదో అద్భుతం చేస్తేనే కాదు నమ్మాల్సింది. ఆయన ఏదో ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తేనే కాదు ప్రభువు నమ్మాల్సింది. మొట్టమొదటిగా ఆయనను దేవునిగా నువ్వు నమ్ము, దేవుడిగా ఒప్పుకో, అద్భుతమైన నీ జీవితంలో జరుగుతుంది. దేవుని మహిమ కలుగును. ఒక భక్తుడు అంటాడు, ఏమంటే, దేవా నీవు నన్ను కలగజేసిన విధాన్ని నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయం వేస్తుంది అంటున్నాడు. అంటే ఏమర్థం అంటే నన్ను కలగజేసిన విధానం, నన్ను సృష్టించిన విధానం, నన్ను నేను ఆలోచిస్తే ఒక పక్క ఆశ్చర్యం వేస్తుంది, ఒక పక్క భయం వేస్తుందయ్యా అంటున్నాడు. అంటే అది అర్థమైందంటే బాడీలో ఎన్ని స్పార్స్ ఉన్నాయో, కిడ్నీ, లివర్, లంగ్స్, నరములు, కళ్ళు, నోరు, పండ్లు, కాళ్ళల్లో ఎముకలు, నరాలు, ఇవన్నీ లెక్కేసుకుంటే దేవుడు కలగజేసిన సృష్టిలో ఇంతకు మించిన అద్భుతం ఇంకేమైనా ఉందా అని నేను అడుగుతున్నా. ఇంతకు మించిన ఆశ్చర్య కార్యం ఇంకేమైనా ఉందా? ఏం లేదు. ఆశ్చర్య కార్యం ఏదైనా చూడాలి అని ప్రభు దగ్గర అనుకుంటే
ఒక అద్భుతాన్ని మనం చూడాలనుకుంటే మొట్టమొదటిగా నీ జీవితాన్ని, నీ బ్రతుకు అంటే మన ప్రాణ ఆత్మ శరీరాన్ని, మన బాడీని ఒకసారి స్కాన్ చేయండి. అప్పుడే వణుకు పుడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఆయన భక్తుడు అంటాడు, దావీదు అంటాడు కదా, దేవా నీవు నన్ను కలగజేసిన విధానం, నన్ను సృష్టించిన ఈ విధానం నేను చూసుకుంటే నాకు ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లా కలగజేసినావు యేసయ్యా అంటాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది దేవునికున్న పేరు ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. ఆయనకున్న పేరులో ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆశ్చర్యపోయే విధంగా ఇది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అని ఆశ్చర్యపోయే విధంగా ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి మన ప్రభు. దేవుని మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది. ఖచ్చితంగా దేవుడు జరిగేటట్టుగా చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. అలాగే మన జీవితంలో జరగాలంటే ఆయన శిష్యుల్లాగా మనం భయపడకూడదు. ఇప్పుడు గాలి ఎలా వస్తుంది? గాలి దేనికి సాదృశ్యం అంటే సాతానుకు సాదృశ్యం. గాలి నెంబర్ 1. సముద్రం అంటే ఈ లోకానికి సాదృశ్యం. సముద్రం అంటే ఈ లోకం, అంటే మనం ఈ లోకంలో ఉన్నాం. ఆ లోకంలో గాలి అనే సాతానుడు మన పైన దాడి చేస్తాడు. అనేక సార్లు, అనేక మార్లు, పలు మార్లు. ఇప్పుడు దాడి చేశాడు, తప్పించుకున్నాలే అంటే కాదు, మళ్ళీ రేపు కూడా దాడి చేస్తాడు. వాడు డ్యూటీ పెట్టుకున్నదే అది. కాబట్టి గాలి అనగా సాతానుడు, అలలు అనగా శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇవి కూడా ఎలా వస్తాయి? సముద్రంలో గాలి లేచినప్పుడు గాలి చేత అలలు వస్తాయి. గాలి వలనే అలలు వచ్చేది, గాలితోనే అలలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ శ్రమలు అనేటివి, ఈ శోధన అనేది దేని మూలంగా వస్తాయంటే గాలి అనే సాతాను మూలంగా ఒకదాని ఉంటూ వస్తాయి. ఒక అల్ల వచ్చేసింది, ఇంత పెద్ద అల్ల వచ్చేసింది, ఎగురుకుంటూ వచ్చేసింది, దోణ మీద పడింది, దానికి మునిగిపోలేదు, తేలింది. ఇంకా అయిపోతాయా అలలు? అల్ల వచ్చింది, మీద పడింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా వస్తూనే ఉంటాయి అలలు. చల్లుకో, ఒకటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే వస్తూనే ఉంటాయి. దేని గుండా వస్తాయి? గాలి గుండా వస్తాయి. గాలి దేని గురించి చెప్పాము? సాతాను. అంటే ఈ సాతానుడు ఒక శ్రమను పంపించినప్పుడు ఆ శ్రమను తట్టుకొని నిలబడిన మళ్ళీ ఇంకోటి పంపిస్తాడు. మళ్ళీ ఇంకోటి వాడు ప్లాన్ చేసి ఇంకొక రకంగా ప్లాన్ చేసి పంపిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేయాలా? ధైర్యంగా, విశ్వాసంతో, బలం కలిగి, జ్ఞానం కలిగి దేవుని కొరకు నిలబడాలి. దేవుని మహిమ కలుగును గాక. ఈ అలలు ఒకదానికోటి వస్తూనే ఉంటాయి. జీవితం మనిషి చనిపోయేంత వరకు వస్తూనే ఉంటాయి. అంటే అవి వచ్చినాయని చెప్పేసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నిలబడాలి. ప్రభు చెప్పాడు ఒకసారి ఏంటంటే, అంతము వరకు నమ్మకంగా ఉండు. ఎంతవరకు అంట? అంతము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. అంతమంటే మనం ప్రాణం పోయేంత వరకు, లేక ప్రభు రాకడ వచ్చేంత వరకు నువ్వు నమ్మకంగా నిలబడు. ఏ శోధన నిన్ను ఏమీ చేయలేదు. దేవుని మహిమ కలుగును గాక. మనం ధైర్యంగా నిలబడితే ఏది ఏం చేయలేదు. భయపెట్టే వాళ్ళని కదా, భయపెట్టే వాళ్ళు ఎక్కువ. ఏది భయపడే వాళ్ళు ఉంటే ఎవరైనా, చాలామంది చిన్న పిల్లలు కూడా భయపడిస్తారు. సమాజం అంట తయారైపోయింది. ఏంద్ర నీ కథ ఎందుకు చూసుకున్నారా అనండి, నిన్ను కొట్టాలనుకున్నాడు కూడా ఆగిపోతాడు. ఓ మోయుడు రకంగా ఉన్నట్టున్నారా అని. హల్లెలూయ. కొట్టకపోయినా కొట్టేంత గంభీర మనుషులు కనపడాల. దేని మహిమ కలుగునుగా. ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు, మనకు ఆ పరిస్థితులు అవసరం లేదు. కాకపోతే సాతానుడు కొట్టేటప్పుడు ధైర్యంగా నిలబడినప్పుడు, మా దేవుడు మాకున్నాడు పో, ఏం కాదు, ఏం చేసుకుంటో చేసుకోపో. ఏ పోన్నాడు? పిల్లలు పోయినారు, ఆస్తి పోయింది, భూములు పోయింది, పని మనుషులు పోయినారు, ఎద్దులు పోయా, ఒంటెలు పోయా, అన్నీ పోయినాయి అన్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను అన్నాడు. సో ఒకవేళ సాతాను నీ జీవితంలో నష్టాన్ని కలగజేస్తే కూడా ఏబులాగా దేవుని స్తుతించే
సామర్థ్యత కలిగిన విశ్వాసం మనలో ఉండాలి. హల్లెలూయా. పోనీ ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యం కూడా తీసి పారేసినాడు, రోగాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు, సిగ్గులేని రోగాన్ని తీసుకొచ్చి పెట్టేశాడు. ఏంటా సిగ్గులేని రోగము? సిగ్గులేని రోగం అంటే ఏంది? బర్కోడం. దీన్ని ఈ బరుక్కునే వ్యాధిని సిగ్గులేని రోగం అని ఎందుకన్నారంటే, ఈయనకి ఆడవాళ్ళు ఉన్నారా, మగవాళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా అవసరమే లేదు, వానికి నవ్వు పెడితే బరకాల్సింది తప్పదు, వాడు బరక్కపోతే వాడు ఉండలేడు. ఎందుకని దీన్ని సిగ్గులేని రోగం అన్నారండి. సాతానుగాడు ఏం తీసుకొచ్చి పెట్టాడు యోబుకి? సిగ్గులేని రోగం. నీ బుద్ధి పుడిచాట బాగా బరుక్కొని అందరి దగ్గర నవ్వులు పాలుగారా అని తీసుకొచ్చి పెట్టిందండి. కొన్నిసార్లు సాతానుగాడు ఎట్లా చేయాలంటే అట్లా చేస్తాడు. కానీ యోబు నిలవన్నాడు, ఏమన్నా చేసుకోపో, నా ప్రభు నాకు అన్నాడు. ఒకవేళ చనిపోతే పరలోకం పోతాపో అని అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, సేవలో, సంఘములో, సమాజంలో దేవుని కొరకు రోషం కలిగిన క్రైస్తవుడిగా, రోషము కలిగిన దేవుని బిడ్డగా సాతాను తీసుకొచ్చే ప్రతి హింసకు, ప్రతి శ్రమకు, ప్రతి వ్యాధికి, ప్రతి నష్టానికి ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు ఎదుర్కొని జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.